అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల నెరవేరలేదు. రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ దేశ అభివృద్ధిపై కంటే నోబెల్ బహుమతిపైన ఆయన దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. తన వల్లే ప్రపంచంలో పలు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలు ఆగాయని ఒకటే ప్రకటించుకుంటూనే నోబెల్ బహుమతి అందుకోవడానికి అర్హుణ్ణి అంటూ సొంతంగా కొట్టుకున్న సెల్ఫ్ డబ్బా మోగలేదు. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి వెనుజులాకు చెందిన కొరినా మచాడోకు లభించింది. దీంతో ట్రంప్ నోబెల్ కలగానే మిగిలిపోయింది. ఇక వెనుజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం కృషి చేసినందుకు గాను మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి 2025 గాను లభించింది. ఈ బహుమతిని డిసెంబర్ 10, 2025న నార్వేలోని ఓస్లోలో జరిగే కార్యక్రమంలో దీన్ని ప్రదానం చేస్తారు. ఇక మరియా కొరినా మచాడో ఎవరో తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. 2025 నోబెల్ శాంతి బహుమతి పొందిన ఈమె వెనుజులా దేశం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికి న్యాయమైన శాంతియుత మార్పు తీసుకురావటంలో సైన్యం పాలనకు వ్యతిరేకంగా ప్రజా హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ఆమె 2024 నుంచి ఆమె అజ్ఞాత జీవితంలో ఉన్నారు. ఆమె ప్రాణాలకు ముప్పుందని తెలిసిన వెనుజులా ప్రజల కోసం దేశంలోనే ఉంటూ లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. వెనుజులా దేశ పాలకులకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయటంలో, ఒక్క తాటిపైకి తీసుకురావటంలో మరియా మచాడో చేసిన కృషికి గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించినట్లు కమిటీ స్పష్టం చేసింది. సైన్యానికి వ్యతిరేకంగా గళం విప్పటంలో, పోరాటం చేయటంలో ఆమె ఎప్పుడూ శాంతి మార్గాన్ని ఎంచుకున్నారు. ఏ దేశంలోనూ హింసాత్మక ధోరణి సమర్థించలేదు. ప్రజల హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేశారు మచాడో. ఓస్లోలోని నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్ లో ఇవాళ ఉదయం 11 గంటలకు అంటే భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 2025 నోబెల్ శాంతి బహుమతి విజేతగా కొరినా మచాడో పేరును ప్రకటించడం జరిగింది. ఇటీవలి కాలంలో అత్యంత ఉత్కంఠభరితంగా ఎదురుచూసే నోబెల్ శాంతి బహుమతి ఇదే. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత 3 నెలలుగా ఈ బహుమతి తనకు తప్పకుండా వస్తుందని బహిరంగ ప్రచారం చేశారు. వెనుజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె అవిశ్రాంత కృషికి, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి న్యాయమైన శాంతియుత పరివర్తనను సాధించడానికి ఆమె చేసిన పోరాటానికి గాను నోబెల్ ఆమెను వరించింది.